కొన్ని వస్త్రాలు, కొంత బంగారము, కొంత వెండి తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టాడు? తన గుడారములో దాచిపెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆ కుటుంబీకులు, ఆ వంశపు వారు, అతనితో వాటి ఉన్నవారు కూడా ఎవరికి తెలియదు అనుకున్నారు. అతను చేసిన ద్రోహం చివరికి ఏ విధంగా వచ్చిందంటే, ఇశ్రాయేలీయులు విజయం పొందాలంటే శాపగ్రస్తమైన దాన్ని తీసేయాలి. అంతేనా చెప్పింది దేవుడు? ఇక్కడ శాపగ్రస్తం ఏంటంటే తీసుకొచ్చిన బంగారము, తీసుకొచ్చిన ఆ వస్త్రాలు, తీసుకొచ్చిన వెండి మాత్రమే కాదు సుమి, తీసుకొచ్చిన వాడును చెప్పాలా? పాత నిబంధన చెప్తుంది, తీసుకొచ్చిన వాడు, వాడి కుటుంబీకులు, వాడి వంశపులో ఉన్న పురుషులందరూ, వాడి పశువులు, కోళ్ళు, మేకలు అన్ని సమస్తం ఏమైపోయినాయంట? సంహరించబడి రాళ్ళ గుట్ట వేర్చేశారు ఆ శవాల మీద. నేటి వరకు అది అట్లాగే ఉందంట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్కు మర్చిపోతే మన కుటుంబాల్లో శాపం మిగిలిపోయింది. వాగ్దానం స్వతంత్రించుకోవడం అట్టు వచ్చండి. వాక్యం మర్చిపోతే, ఆ వాక్యం నీకు ఆదరణగా లేకపోతే, ఆ వాక్యం నువ్వు తరచూ దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరు వేసుకునే విధానం నీ జీవితంలో లేకపోతే మనం ఏమైపోతామంటే, హేయమైన దాన్ని తాకుతాం, హేయమైన ప్రాంతానికి వెళ్తాం, హేయమైన చోట ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం, ఏమైన చోట మనం ఆనందించడానికి ప్రయత్నం. కారణం ఏంటంటే అది వాక్కును మర్చిపోయాడు. మొగరం బాబు పోతే చేస్తావని చెప్పారు అనుకో, అది మర్చిపోతే ఏం చేస్తాడు? వెళ్తాడు. నేను మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను, మీకు అందరికీ తెలుసు బాగా, అయినా గుర్తు చేస్తే సమయం. ఒక కుందేలు 4 పిల్లలు కదంట. ఏంటంట? 4 పిల్లలు కదంట. ఈ 4 పిల్లలు కలిగి మంచి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నాయి. కొంచెం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాయి. తల్లి చెప్పింది, నేను ఆహారం తెచ్చే వరకు మీరు ఎక్కడే ఉండండి, బయటికి రావకండి అని. వాటిలో కూడా బాగా తెలివిగల కుందేలు ఉంటుందంట. ఆ 4 పిల్లలు బయట ఎట్టుందో చూడాలని ఆశ ఉందంట. కానీ బయటికి పోతే అమ్మ చెప్పింది నెరవేరింది అని భయం ఉందంట. ఇప్పుడు ఏం చేసిందంటే వాటిలో చిన్న కుందేలు పిలిచిందంట, చిన్నపిల్లని. మరే అమ్మ అట్టాగే చెప్పింది, కానీ నేను చెప్తాను అమ్మకి వచ్చినాక, నేను ఊరు చెప్పం, నువ్వు వెళ్ళి మెల్లికి బయట ఎట్టుందో చూసిరా అనంట. అంతేనంటావా? అంతే, పోయి చూసిరా పో, నీకు ఎందుకు, నేను ఉండగా. మెల్లిగా ఒక కుందేలు పంపించింది. అది పోయి తిరిగి రాలా. మరి బాబోయ్ తిరిగి రాలేదు. మళ్ళీ ఇంకో దాంతో చెప్పిందంట మెల్లిగా, నువ్వు వెళ్ళి చూసిరా పో, అది తిరిగి రాలేదు, చక్కగా మేతున్నావు, క్యారెట్లు, బీట్రూట్లు, ఇంకా మంచివి అక్కడ తింటూ మనకు రాకుండా తేకోకుండా అక్కడే ఉండదు. స్వార్థమైంది మన చెల్లెలో లేకపోతే మన తమ్ముడు. పోయినా నువ్వు ఒక అడుగంటే 2వ వాళ్ళు పంపించిందంట. ఇది కూడా తిరిగి రాలేదంట. అబ్బో ఇది తోటలోనే ఉండిపోయిందేమో. 3వ దాన్ని పంపించిందంట. ఏం చేసింది? 3వ దాన్ని ఇలా వెళ్ళిపోయి నాకేం జరిగిందంటే కొద్దిగా అనుమానం వచ్చింది. తెలివి ఎక్కువ కదా. ఒకవేళ పోయినట్టుగా అమ్మ చెప్పినట్టుగా ఏదన్నా ఇలా తినేస్తుందా, లేకపోతే వీళ్ళే తిండిపోతులే ఎవరున్నారా? ఏమో. ఎందుకు వచ్చింది గొడవ? మనకి ఎందుకని అట్టాగా ఉంటే పొద్దుకూకింది, తల్లి వచ్చింది. ఏరమ్మా, ఏమనమ్మా, నాకు తెలీదు. నీకు తెలియపోవటం ఏందో, ముందు నువ్వే కదా, ముందు పెద్దదానివి కదా, పెద్దవాడివి కదా. ఏరివారు అంటే వాళ్ళు బయటికి వెళ్ళారు, తిరిగి రాలేదు. దేవుడు ఈ కుందేలులాగానే నిన్ను అడుగుతాడు లెక్క. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో ఉన్నవారు జారిపోతున్నారు చూసావా, వారిని గురించి లెక్క అడుగుతాడు. అప్పుడు లెక్క అడిగినప్పుడు కయ్యోను దగ్గరికి వెళ్ళి ఏబేలేడు, కయ్యోను నీ తమ్ముడని ఏబేలేడు అంటే, ఏబేలుకి నేను ఏమన్నా కాపలావాడినా, నేను ఏమన్నా కాపలావాడిగా పెట్టావా అని అన్నావు అనుకో, ఏమవుద్ది? ఆకాను కుటుంబం లాగా శాపగ్రస్తులైన కుటుంబం అయితే చాపలు కూడా తినబోదాం. హల్లెలూయా. దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు ఆయన ఎదుట, ఆ ధవల సింహాసనం ఎదుట, ఆ నీతిమంతుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిందారహితుడిగా ధైర్యంగా ఉంటే, బలా మంచి దాసురాల ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెడతాడు. అంతేగాని నీ ఆధీనంలో, నీ స్వాధీనంలో ఉండవలసిన వారు
విడవబడితే ఆ నేరం నీదే. ఎవరిది? నీదే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశా. ఒకరు బిలాము ఇశ్రాయేలీయుల ప్రజలు శపించబడటానికి ప్రోత్సహించాడు, వారు నాశనం అవడానికి ప్రోత్సహించాడు, వారంతటా వారు నిర్మూలన అవడానికి ప్రోత్సహించాడు. నీకు సలహా ఇచ్చే కుటుంబాలు ఏమైపోతున్నాయి? వాళ్ళు శపించబడటానికి నీవు కారణమైతే ఒకరోజు ప్రభువు లెక్క అడుగుతాడు. సుమి జాగ్రత్త, దేవుని వాక్కును మర్చిపోవాకు. ఆ వాక్కుని నీకు దానంగా ఇచ్చాడు. ఊరకనే ఇచ్చాడు. ఆయన ఊరకనే ఇచ్చాడే మనం తీసుకున్నా నీ దగ్గర. ఊరకనే ఇచ్చాడు. దానము అంటే ఊరకనే ఇవ్వబడింది. ఆ దానాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆయన నిన్ను సర్వ సమృద్ధిలో, ఆయన స్వాస్థ్యములో, ఆయన కౌగిటిలో, ఆయన స్థలములో నీకు స్థలము. ఇహ సంబంధమందు నీవు ఉన్నంత కాలం నిన్ను తలగా ఉంచుతానన్నాడు, తోకగా కాదు. చాలా మంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, అబ్బో నేను 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, వాక్యంలో నేను తలగా ఉంది అన్నాడు, నేను తోకగానే ఉన్నానంటే నువ్వేదో మర్చిపోయావు. ఆయనే మర్చిపోయేవాడు. కానీ ఆయన నీకు ఇయ్యాల్సినది ఎప్పుడో ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఆయన వాక్కుని ఆయన వాక్కు మర్చిపోతే మనం తోకగానే మిగిలిపోతాం. ఆయన వాక్కుని గుర్తు పెట్టుకుంటేనే తలగా ఉంటాం. ఏందయ్యా మర్చిపోయేది? ఏమైనా ఆయనకి హేయమైంది నీ ఇంట్లో ఉందేమో, నీ హృదయంలో ఉందేమో, నీ ఆలోచనలో ఉందేమో, నీ నడతలో ఉందేమో, నీ యొక్క చూపులో ఉందేమో. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. చూపులో మా దగ్గర ఏముంటుందయ్యా, మేమంతా ముసలామతగా. అవునా? ముసలామతకైనా కానీ ఇట్లా చూస్తే బొగ్గుమంటది. ఏంటిది? పొరిగిళ్ళు. చప్పుడు కూడా తినబడతాం. హల్లెలూయా. ఇట్లా చూస్తే బొగ్గుమంటది. పొరిగిళ్ళు పచ్చగా ఉంటే వారవలేని స్వభావం మనది కాదు. పొరిగిళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తానికి కలిగిన సలహా ఇయ్యాలమ్మా, మీరు ఇలా కురిగిపోయారు, కృషించిపోయారు, బలహీనమైపోయారు, దేవుని సన్నిధికి రండి. అక్కడ దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అక్కడ దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఇరిగి నలిగిన వారి హృదయాన్ని ఆయన అంగీకరిస్తాడు, మీ మొరాలకి ఇస్తాడు. ప్రార్థనకు రండి. ఎలా చెప్పాలా? అర్థమవుతుందా? అలా చెప్పగలగాల. ఇది నేను చెప్పే మాట కాదు సుమి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. నీ హృదయములో ఒకవేళ ఆకానుగులుగా ఏదైనా దాచుకుంటే దానివల్ల ఆకాను మాత్రమే కాదు, ఆకాను కుటుంబం అంతా కూడా కష్టాలు పాలైంది. దాని గురించి నేను ఎక్కువగా వివరించడానికి ఇష్టపడ్డాను. అయితే ఈ సమయంలో మేము కొన్ని దినాలుగా ఇక్కడ మనోహరమైన పండుగ దినాల్లో బిడ్డలతో పంచుకుంటూ వస్తున్న ఒక మాట ఉంది. యోహాను సువార్త చదువునా? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నన్ను ఈ మాట ప్రతిరోజు ఈ 40 రోజులు జ్ఞాపకం చేయమన్నాడు కనుక ఆ మాటను ప్రతిరోజు చివరిగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆగండి, దీని రిఫరెన్స్ యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేతును. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు ఈ ప్రార్థనలో, దేవుడు మీ ప్రార్థన ఆలకించును గాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు నన్ను ఏం అడుగుతారని నేను మీకు చేస్తాను. ఒక చిన్న మనవి అదేంటంటే, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే నా వాక్కును గైకొందురు. నేను మీకు ఏదైనా చెయ్యాలి అంటే నా మాట మీరు వినాలి. ఆజ్ఞ అనగా ఒక మాట. ఆ మాట ఏంటో చూద్దామా? ఆ మాట 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను చాలు. ఇక్కడ వినండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని యందు ఉన్నారా? అమ్మ పని చక్కగా చెప్పారు మా పిల్లలు. చప్పుడు కూడా తెలియకూడదాం. హల్లెలూయా. అబ్బో గోడ మీద పిడకలు కొట్టినట్టుగానే ఉందమ్మా. బలంగా చెప్పకూడదాం. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వినండి, మీరు దేవుని యందు ఉన్నారు, చాలా మంచిది.
అందుకు మీకు ఏం కావాలో అడగమంటున్నాడు. ఏమన్నాడు? మీకు ఏది ఇష్టమో అడగండి. అయితే ఒక చిన్న మాట సుమి, అదేంటంటే మీరు నా యందు ఉండటం మంచిదే, కానీ అంతకు మించి మంచిది ఏంటంటే నా మాటలు మీ యందు ఉండాలమ్మా. నా మాటలు అంటే నా వాక్యం మీ యందు ఉండాలా. నా వాక్యం లేకోకుండా నువ్వు ఎంతసేపు అడిగినా, ఎన్ని రోజులు అడిగినా నేనేం చేయలేదు. అర్థమవుతా? వాక్యం అక్కడ ఉందా లేదా? చదవండి చదవండి చదవండి, బైబిల్ చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ముందు ఏమి నిలిచి ఉండాలా? దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలా. దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలా. ఆకాను చేసిన పని ఏంటంటే, అక్కడ జరిగిన ఆ సందర్భంలో ప్రభు చెప్తున్న వారు నా వాగ్దానాన్ని మర్చిపోయారయ్యా, నా నిబంధనను మర్చిపోయారు. వారు నా నిబంధనను మర్చిపోయి, నా వాక్కును మర్చిపోయి, వారి జీవితంలో నా వాక్కును మర్చిపోవటాన్ని బట్టి, వాగ్దానాన్ని మర్చిపోవటాన్ని బట్టి వారికి కీడు ఎదురైంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మధ్యాహ్న సమయం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 14 యోహాను సువార్తలో మీకు ఏది కావాలో అది నా నామమును మీరు అడగండి అంటున్నాడు. నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలు కైకొందురు అన్నాడు. అయితే 17:7 వస్తానికి అక్కడ అంటున్నాడు చక్కగా, మీరు నా యందు ఉంటున్నారు, అందుని బట్టి నాకు సంతోషం. 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నారు, నా యందు ఉంటున్నారు, సంతోషం. ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు, నా యందు ఉంటున్నారు, సంతోషం. కానీ నా మాటలు మీ దగ్గర ఉంటని, ఒకవేళ ఏదైనా నా దగ్గర ఉంటని అనే ధైర్యం నీకు ఉందనుకో, ఉండేయ్యా, నీ మాటలు నా దగ్గర ఉన్నాయ్యా, నీ వాక్కు నా దగ్గర ఉందయ్యా అని మీరు అన్నారనుకో, ఈ మధ్యాహ్న సమయంలో ఏం చెప్తున్నారంటే, ఆ ఉన్న మాటలు ఎలాంటి మాటలు? యెహోషువ ప్రోత్సహించిన మాటలుగా ఉంటున్నాయా, లేకపోతే బిలాము ప్రోత్సహించిన మాటలుగా ఉంటున్నాయా? అవి దేవుని వాక్యానికి, దేవుని ఇష్టానికి, దేవుని మనసుకి అంగీకారంగా ఉంటాయా? కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు ఈ నియామక దినాల్లో బహుగా ఆశీర్వదించబడాలనేది దేవుని ఉద్దేశం. మీరు బహుగా ఫలించాలనేది దేవుని ఉద్దేశం. ఆయన చెప్తున్నాడు యోహాను 15:7 మీరు నా యందున్నారు, అందుని బట్టి సంతోషం. నా మాటలు కూడా మీ యందుంటే మీరు గొప్ప ఆశీర్వాదం, అంటే ఏ వాగ్దానం కావాలో ఆ వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు అని అంటున్నాడు. తర్వాత ఇంకొక మాటలు చూడండి, అక్కడ కింద చదువునా, మీరు నన్ను ఏర్పరచుకోలా, ఆగండి, మీరే నన్ను ఏర్పాటు చేసుకోవాలా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా. మీరు ఇక్కడికి రావడానికి మీ అంతటా మీరు రాలా, మీ అంతటా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. యాకోబుతో అంటున్నాడు, నీవు నీ తల్లి గర్భంలో రూపించక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఈరోజు సహోదరి అక్క ఇక్కడికి రావడానికి నీ అంతటి నువ్వు రాలా, నిన్ను దేవుడు ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఎప్పుడూ నీ తల్లి గర్భంలో రూపించక మునుపే నీ కుటుంబంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయన సాధనముగా ఉండాలని, ఆయన సాక్షిగా ఉండాలని, నిన్ను ఆయన బలపరచాలని, నీ ద్వారాగా ఆయన ఎంతో పని చేయాలని నిన్ను ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారాగా ఆయన ఎంతో ఘనత పొందాలని ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అన్నాడు. నీవు నా పేరట ఏమి చదవండి అక్కడ, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలం నిలిచి ఉండాలా. మీరు ఇప్పుడు విన్న వాక్యము, ఈ ఉత్తేజము లేకపోతే ఈ ఉత్సాహము వాక్యం విన్నప్పుడు మాత్రమే కాదు, ఈ ఉత్సాహం నిలిచిపోవాలా, ఈ ఆసక్తి నిలిచిపోవాలా. వాక్యం వినేటప్పుడు ఈ ఆహారము చాలా మధురముగా ఉంది. ఈ రోజు ఆ వాక్యము నన్ను బలపరిచింది, ఈ రోజు వాక్యము నన్ను ప్రోత్సహించింది, ఈ రోజు వాక్యము నన్ను చాలా 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 ధైర్యం వచ్చింది. మంచిదే, గడప దాటంగా మర్చిపోతే
గడప దాటంగానే మర్చిపోతే ప్రయోజనమా? గడప దాటంగానే మర్చిపోతే ఆకానుకు లేక ముట్టుకోదామని ముట్టుకుంటాం, చేయకూడదన్నది చేస్తాం, తినకూడదన్నది తింటాం, వెళ్ళకూడదన్న స్థలానికి వెళ్తా ఉంటాం. అర్థమవుతుందా? ఆ భయం, వాక్య భయం నీకుందనుకో, దేవుడి నియమములో దేవుడి సరిహద్దులో నీవు ఉంటావు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అక్కడ బిలాము చెప్పాడు. బిలాము చెప్పించలేక వాళ్ళంతటి వాళ్ళే దేవుడు శాపానికి గురవునట్లు అతను ప్రోత్సహించాడు. తినవచ్చులే, చేయొచ్చులే, అయితేలే, ఎలాంటి సలహాలు ఇవ్వకండి. పోయేం కాదులే, రావద్దులే, ఇవన్నీ కాదు. కృంగిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడ్చుకొని దేవుడి సన్నిధికి రండి, కాళ్ళు పట్టుకొని తీసుకురండి, గడ్డాలు పట్టుకొని తీసుకురండి. అది నీ పని. నువ్వు ఏమి చేయనయా, నాకు జీతం ఇవ్వమంటే ఎవరిస్తారు? ఎవరు ఇస్తారా? ఎవరి? నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఎందుకు ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు, నీకెందుకు ఆయన వాక్కునిచ్చాడు, నీకెందుకు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నువ్వు ఆయన పనిముట్టుగా వాడబడాలని, నువ్వు అర్హమైన పాత్రగా ఉండాలని, నువ్వు ఆయన సన్నిధిలో మంచి రాజకీయ మకుటముగా నువ్వు ఎలగాలని ఆయన ఉద్దేశం. నీవు మండుచు అనేకులు మండించాలని ఈ విధానాన్ని ప్రభు నీకు చెప్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలా. నీ యందు ఆయన ఆనందించే ఎడల నీవు నీ వాగ్దానాన్ని అనుభవిస్తావు. నీ యందు నీ దేవుడైన యెహోవా ఆనందించిన ఎడల ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించి నీ మధ్య నుంచి రోగమును పారదోడు. నీ యందు నీ దేవుడైన యెహోవా ఆనందించిన ఎడల నీ స్వాస్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ దేవుడైన యెహోవా నీ యందు ఆనందించిన ఎడల నీ ఆలోచనల యందు, నీ నడతల యందు, నీ ప్రవర్తన యందు, నీ సలహాల యందు, నీ మాటల యందు, నీ ప్రయాణాల యందు ఆయన ఆనందిస్తే నీకు ఏది కావాలో అడుగమ్మా, నేను ఇస్తాను అంటున్నాడు. నీవు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే చేసి దేవునికి హేయమైన ప్రాంతాలను తిరిగి వచ్చి నాకు స్వతంత్రం ఉంది అని అనుకుంటే ఎవరేం చేయలేరు. ఏదైనా తోట మొత్తం తిరగడానికి అబ్బకు స్వతంత్రం లేక ఉంది కదా, నాకు స్వతంత్రం ఉంది, వెళ్ళింది. తినొద్దమ్మా అంటే తింది. ఎవరేం చేస్తారు? అవ్వకి అవ్వను బట్టి ఆదావుకి, ఆదావా అవ్వ ఆదావును బట్టి వారి పిల్లలకి. నేడు మనము కూడా శాపంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి స్వేచ్ఛ నీకుంది, కానీ నీ స్వేచ్ఛకి ఆయన మాట అడ్డు వస్తుంది. ఆ అడ్డుగానున్న మాటను దాటి వెళ్ళేవా? మీ భాషలో చెప్పాలంటే గీత దాటిన సీత సామెత అయితే అనవసరమైన యుద్ధాలు, యాగాలు, సముద్రాలు దాటాలు జరుగుతాయి. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్కును మేరకండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాక్యము నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటుంది, నీ త్రోవకు వెలుగునై ఉంటుంది. నీవు నడవలసిన మార్గమును అది నీకు బోధిస్తుంది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీకు అది అండగా తోడుగా ముందుండి నడిపిస్తుంది. ఆ వాక్యే మర్చిపోతే, ఆ వాక్యే నీతో రాకపోతే, ఆ వాక్యమునే నువ్వు విడిచిపెడితే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఇంటిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి. రాకపోతే ప్రశ్నగా మిగిలిపోయింది. ఏమవుతుందో నీవే జ్ఞాపకం చేసుకొని, దేవుని వాక్కు నీతో రాకుంటే, దేవుని సన్నిధి నీతో నీ ఎమ్మట లేకుంటే నీ పరిస్థితి ఏమవునో జ్ఞాపకం చేసుకొని నీవు ప్రార్థించు. ప్రభువా, నీవు నాతో రావాయేసయ్యా, నీవు రావాయేసయ్యా, నీవు ఉండాలేసయ్యా, నీ వెంబట నేను ఉండాలేసయ్యా, నీతో నడవాలేసయ్యా. ప్రార్థన చేద్దాం. నీవు దిద్దుబాటు చేసుకొని నీ మనస్సును త్రిప్పుకుని ఎడల నీవు అవశ్యముగా బ్రతుకుదువు, ఆశీర్వదించబడదువు, దీవించబడదువు. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో చెప్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తల వచ్చి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.